ఇక్కడే పక్కనే ఇటువైపే. ఇక్కడ సర్వే నంబర్ 24-4 కక్కలపల్లి కోర్టు. వీళ్ళు హైకోర్టు వెళ్ళినారు. మేము 21లోనే 21లోనే ఇక్కడ వీళ్ళకి సైట్ చూపించి ఒక చిన్న టెంపుల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ పక్కనే దీనికి దగ్గరలోనే, అతి దగ్గరలోనే. ఇది కూడా మంచి కాస్ట్లీ ప్లేస్. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. ఇక్కడ పెడితే వాళ్ళు 21 నుంచి కూడా షిఫ్ట్ చేయలేదు. మా మీద 24లో ఒకటి WP ఫైల్ చేస్తే కోర్టు ఏమనింది, వాళ్ళు కోర్టు దగ్గర పోయి మేము దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత మేము షిఫ్ట్ చేసుకుంటాము అంటే, సరే మీరు ఆ అండర్టేకింగ్ అఫిడవిట్లో ఫైల్ చేయండి కోర్టులో అంటే ఫైల్ చేయకోకుండా కేసు విత్డ్రా చేసుకొని వచ్చేసినారు. సరే మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరిగింది, అయ్యా మీకు కోర్టు ఇచ్చింది ప్లస్ మేము అక్కడ సైటు చూపాము వెళ్ళండి అంటే, మళ్ళా మాకు WP ఇంకోటి ఫైల్ చేసినారు వీళ్ళు. WP నంబర్ 32-731/2025. ఇది ఫైల్ చేసినప్పుడు కోర్టు నవంబర్లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ ఇచ్చింది? యూ ఫైల్ అన్ అండర్టేకింగ్ అఫిడవిట్ బిఫోర్ ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ ది టెంపుల్ టు ది ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఇన్ సర్వే నంబర్ 24-4 ఫర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 5 cents. హైకోర్టు క్లియర్గా వాళ్ళకి ఇచ్చింది, ఈ దీంట్లోకి వెళ్తాము అని అండర్టేకింగ్ అఫిడవిట్ కాంపిటెంట్ అథారిటీ దగ్గర ఫైల్ చేయమని చెప్పింది. వీళ్ళు ఫైల్ చేసినారు. ఫైల్ చేసి ఇదంతా 2 వారాల లోపల మాకు కూడా ఒక ఆర్డర్ ఇమ్మంటే మేము కూడా ఒకటి ఆర్డర్, అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేసినాం. అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వీళ్ళకి సైట్ చూపడం అవన్నీ జరిగింది. వీళ్ళు షిఫ్ట్ చేసుకోకుండా ఉన్నారు. కాబట్టి పై అధికారుల ఆదేశాల మేరకు మరియు హానరబుల్ కోర్టు ఇచ్చిండేటువంటి డైరెక్షన్స్ మేరకు వాళ్ళని షిఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చేసుకుంటాము అంటున్నారే కానీ చేసుకోవడం లేదు. దాన్ని మేము ఇప్పుడు శాస్త్రోక్తంగానే మేము ఇక్కడ అర్చకుల్ని అందరినీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారి ఆగమం మేరకు ఎలా చేయాలో ఆ విధంగానే చేసేదానికోసము అందరు అర్చకులను తీసుకొని మేము కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క సలహాలను సూచనలు తీసుకొని శాస్త్రోక్తంగానే ఇక్కడ మేము ఈ క్రతువుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి పూజారి వాళ్ళను కూడా ఇక్కడ ఇందులో భాగస్థుల్ని చేస్తూనే వాళ్ళను కూడా కూర్చోబెట్టి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ సమక్షంలోనే ఇవన్నీ చేస్తున్నాం తప్ప ఇందులో ఎటువంటి బలవంతం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. మేము హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మోరోవర్ మా డ్యూటీ చేస్తున్నాము. అది కూడా వాళ్ళ సహకారం తీసుకొని చేస్తున్నాం. మేము వాళ్ళందరితోనూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులతోనూ వాళ్ళతోనూ చాలా సందర్భాల్లో మనం ఇక్కడ ఆఫీసర్ల దగ్గర కూర్చొని చర్చించడము, వాళ్ళందరితోనూ సానుకూల దృక్పథాన్ని తీసుకున్న తర్వాతనే మేము చేస్తున్నాం. వేరే చోట ఎక్కువ స్థలం కావాలన్నప్పుడు వాళ్ళకి వేరే చోట ప్రొవైడ్ చేసినా అవి దూరం ఉంది, అవి వద్దన్నారు. కాబట్టి హైకోర్టుకు వాళ్ళు పోతే హైకోర్టు సరేలే ఈ స్థలానికే మీరు వెళ్ళండి అని క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డైరెక్షన్స్ మేరకే మనం ఫాలో అవుతాం. ఇందులో ఏమీ బలవంతం కానీ ఫోర్స్ కానీ ఎవరు అబ్జెక్షన్ అయితే ఎవరి నుంచి లేదు. అయితే మామూలుగా కొంచెం ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడ ఇది వచ్చేసి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇది రోడ్డుకు మధ్యలో ఉంది. మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినాం రోడ్ని ఏమన్నా అవతల వైడనింగ్ చేసి టెంపుల్ పెడదాం అనేటువంటి ఉద్దేశంతో. బట్ ఇవన్నీ కూడా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినవి. వాళ్ళు కూడా దీనికి యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా మనం షిఫ్ట్ చేసుకోవాల్సిందే. ఎన్నో టెంపుల్లను షిఫ్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మసీద్ని ఎందుకు షిఫ్ట్ చేయట్లేదు అది ఇది అంటే దానికి సంబంధించి కూడా హైకోర్టులో ఇలాంటి కేసులే ఉన్నాయి. అవి కూడా తేలిపోతాయి. దానికి కూడా కాంపెన్సేషన్ అవన్నీ ఇవ్వడం జరిగింది. తేలిపోతాయి. తేలిన తర్వాత అవి కూడా షిఫ్ట్ చేస్తాం. మనం కూడా చట్టబద్ధంగా, ఎందుకంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని షిఫ్ట్ చేసేటువంటి క్రమంలో మనం కూడా చట్టబద్ధంగానే పోవాలా. అందుకనే వీళ్ళకి 21 నుంచి 25 వరకు 5 సంవత్సరాల టైం ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా కావాల్సినంత టైం ఇచ్చినాము. కావాల్సినన్ని సార్లు వీళ్ళతో డిస్కస్ చేసినాము. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేసే ప్రయత్నం కూడా మనం చేసినాం. ఇక్కడ ఏం ఫోర్స్ లేదు, బలవంతం లేదు, ఇంకొకటి లేదు, ప్రొటెస్ట్ కూడా ఏమీ లేదు. మనం సాఫీగానే కార్యక్రమం చేస్తున్నాం. చిన్న గుడి కట్టించడం జరిగింది. వాళ్ళకి అక్కడ 5 సెంట్ల స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలా. ఈ 6 నెలల్లో కూడా కావాలనుకున్నంత డెవలప్ చేసుకోవచ్చు. మనం కూడా అఫీషియల్ సపోర్ట్ కూడా ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగానే ఉన్నాం.